వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో టీడీపీ వైసీపీ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నాయి. దొంగ ఓట్లకు బాధ్యత మీదంటే మీదని పరస్పరం విమర్శించుకున్నారు. అంతటితో ఆగలేదు. దొంగ బోగస్ ఓట్లు ఏరువేతపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమర భేరి మోగించారు. భారీ వర్షంలో కూడా టీడీపీ నేత పులివర్తి నాని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్, స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఇతర నేతలు నానికి సంఘీభావం తెలిపారు. ఉదయం నుంచి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దొంగ ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనసన్నల్లో ఈ తతంగం జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకొని ఓటర్లు జాబితా నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో టీడీపీ వైసీపీ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నాయి. దొంగ ఓట్లకు బాధ్యత మీదంటే మీదంటూ పరస్పరం విమర్శించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం నిరసన కొనసాగుతుంది. దొంగ బోగస్ ఓట్ల ఏరువేత గురించి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమర భేరి మోగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. అయితే గోపి, పులివర్తి నాని ప్రస్తుతం అయితే ఇంకా దీక్షలోనే కొనసాగుతున్నారు. అంటే ఏంటి వాళ్ళ మెయిన్ పాయింట్? రేపు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రాబోతోంది, వీటి గురించి కూడా ఒక డిస్కషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటారా, లేదంటే ఇంతకు ముందు నుంచి కొనసాగుతున్న వ్యవహారంలో భాగంగానే ఈ నిరసన అని చెప్పుకోవచ్చా? మౌనిక, గత కొద్ది రోజుల నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఒక 30 నుంచి 35 వేల ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు నమోదు చేశారు అనేది ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ డిమాండ్. అందువల్లనే తెలుగుదేశం పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పులివర్తి నాని ఇవాళ అంటే ఎన్నోసార్లు గతంలో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వాటిపైన ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇవాళ ఉదయం 8 గంటలకి నేరుగా వచ్చి నిరసన అంటే తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దు ఒక్కసారిగా వచ్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అయితే ఎవరు ఊహించలేదు ఒక్కసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని. కానీ ఆ రకంగా చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఇట్లా తిరుపతి కావచ్చు, లేదా చంద్రగిరి, ఇట్లా చిత్తూరు వరకు కూడా ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా ఆయనకు వచ్చి సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ లోపు అంటే కాసేపటి క్రితం, గంట క్రితం వైసీపీకి సంబంధించినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు, లేదంటే ఉప సర్పంచులు, ఇట్లా ముఖ్యమైన కేడర్ అంతా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా అంటే టీడీపీ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు వ్యతిరేకంగా అదే కార్యాలయానికి, అదే సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి, ఎందుకంటే గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న సమయంలో ఎస్సీలకు సంబంధించినవి, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించారు, భారీగా తొలగించారు. ఆ రకంగా తమల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అప్పట్లో అనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున వాళ్ళు కూడా నిరసన కూర్చోవడం జరిగింది. ఇప్పుడు ఎదురుగా వీళ్ళు ఒకసారిగా నిరసన కూర్చున్న నేపథ్యంలో పోలీసులు ఎవరైనా సరే అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని, లేదంటే ఏమైనా ఘర్షణ వాతావరణం జరుగుతున్న ఉద్దేశంతో భారీగా పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆమరణ నిరాహార దీక్ష కూర్చునేందుకు ముందు పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ఒకవైపు ఆ కేడర్ అంతా కూడా వచ్చి కూర్చున్న నేపథ్యంలో వాళ్ళు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద కాసేపులో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం అయితే చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వినకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్టులు చేసే అవకాశం కూడా కనబడుస్తుంది. మౌనిక, అయితే ఆర్టీఓ కార్యాలయం ఎదురే ఈ నిరసన కార్యక్రమాలు అన్ని కొనసాగుతున్నాయా? ముఖ్యంగా బోగస్ ఓట్ల గురించి ఈ ఇష్యూ అంతా రైజ్ అయిందా? దీన్ని సద్దుమణిగించడమేనా, లేదంటే ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే తెలుగుదేశం అంటే చెప్తుంది అంటే బోగస్ ఓట్లు చంద్రగిరి ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 30-35 వేల ఓట్ల వరకు కూడా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడి అంటే దొంగ ఐడి కార్డులు, లేదంటే దొంగ ఆధార్ కార్డులు, లేదంటే అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ కూడా పెట్టి నమోదు చేసింది అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ విషయంలోనే గతంలో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదంటే కలెక్టర్ కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి వినతులు పంపిస్తూనే వస్తున్నారు. వాటన్నిటిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందారు. ఇంకా మరో 3 నెలల కాలంలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇంత పెద్ద భారీ మొత్తంలో దొంగ ఓట్లు నమోదు చేసుకుంటే మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి మేము ఎలా గెలవాలనేదే ప్రధానంగా వాళ్ళ ఆవేదన. అందువల్ల ఇవాళ ఒకసారిగా ఇవాళ 8 గంటల సమయంలో నేరుగా వచ్చి కార్యాలయం ముందు, సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఖచ్చితంగా నమోదైనటువంటి
దొంగ ఓట్లన్నీ తొలగించాల్సిందే, తొలగించకపోతే ఇక్కడ నుంచి వెళ్లే లేదంటూ కూడా ఆయన అధికారులకు చెప్పి నేరుగా కార్యాలయం ముందే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఇది జరుగుతున్న సమయంలోనే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు సంబంధించిన ఓట్లు కావచ్చు, లేదంటే వాళ్ళని కించపరిచే రకంగా కొన్ని కార్యక్రమాలు చేశారు అంటూ కూడా వాళ్ళు పరోక్షంగా ఆందోళన దిగడం జరిగింది. ఇది ఈ ఇష్యూ ప్రస్తుతానికి నడుస్తుంది. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తం అవడం జరిగింది. ఘర్షణలు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీగా తిరుపతి నుంచి కావచ్చు, లేదంటే చంద్రగిరి నుంచి పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను అక్కడికి అదనపు బలగాలు పంపించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముందుగా అధికార పార్టీకి సమయం పాటించేందుకు వాళ్ళకి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్పడం జరిగింది పోలీసు అధికారులు కూడా. ఎందుకంటే ఉన్నటువంటి క్యాడర్ ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పులివర్తి నానికి సంబంధించి కావచ్చు, ఆయన క్యాడర్ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోలీసులు చేయాల్సినటువంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. కానీ రెండు ప్రధాన పార్టీలు ఎదురుకెదురుగా నాయకులు కార్యకర్తలు కూర్చోవడంతోనే ఇప్పుడు ఒక హైటెన్షన్ వాతావరణం అనేది కొనసాగుతుంది. మొత్తం మీద మరి కాసేపట్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పోలీసులు అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. మౌనిక. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.